మరో ఉత్తరం చూద్దామండి. నర్సాపూర్ నుండి చంద్రకళ గారు పంపించారు. పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు? సంప్రదాయం ఉన్నవారే భోగిపళ్ళ పేరంటూ నిర్వహించాలా అని అడుగుతున్నారు. బదరీ వనంలో, బదరీ అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రెండుగా చీలిపోయిందని తెలుసు కదా, దాన్ని ఉత్తరాంచల్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ అని పేరు పెట్టారు. సరే, ఏది ఏమైనా బదరీ మనం హృషికేశం నుంచి కానీ లేదా హరిద్వార్ నుంచి కానీ 300 కిలోమీటర్లు ఇంచుమించుగా ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవైపు కేదారం, ఒకవైపు బదరీ ఉంటాయి సుమేరు పర్వతం దగ్గర. ఆ బదరీవనం అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే, బదరీ అంటే రేగు. పూర్వం అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి. ఆ రేగు చెట్ల కింద శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినటువంటి పవిత్రమైన రోజు, తపస్సు ప్రారంభించిన రోజు భోగి. చాలామందికి అది తెలియదు. సరిగ్గా భోగి నాడు శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేశాడు. ఒక్కడు కాదు, పైగా నరనారాయణులనే పేరుతో ఇద్దరుగా మారి, నరుడే అర్జునుడిగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడు మహామునులుగా అక్కడ తపస్సు చేశారు. శివలింగాన్ని ఇసుకతో చేసి పూజించారు. శివలింగాన్ని వాళ్ళు పూజించారని మీరు ఏమన్నా కల్పించి చెప్పారా అని ఎవరన్నా నన్ను అడగచ్చుగాక. మీకు వీలుంటే మహాభారతం ద్రోణపర్వం చదివితే చిట్ట చివరకు కనపడుతుంది. అది ద్రోణపర్వంలో, యుద్ధ పర్వంలో. అక్కడ వాళ్ళు వారలు లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్ అని తిక్కన గారు కూడా అనువాద పద్యంలో చెప్పారు మహాభారతంలో. కాబట్టి నరనారాయణులుగా విష్ణుమూర్తి భోగినాడు సరిగ్గా బదరీవనంలో ఒకప్పుడు శివుడిని లింగంగా చేసి ఆరాధించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, నువ్వు నన్ను పూజించావు కాబట్టి భవిష్యత్తులో మీరు నాతో యుద్ధానికి వస్తే నన్ను కూడా జయించేంత శక్తి మీకు ఇస్తున్నాను, మీకు తిరుగులేదు అని వరం ఇచ్చాడు. అందువల్ల భోగినాడు ఏం చేశారంటే, శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేయటం వల్ల, ఆయన తపస్సుకి శివుడు మెచ్చుకుని వరం ఇవ్వడం వల్ల, ఆ వరం ఇచ్చింది కూడా భోగి అవ్వడం వల్ల, ఆ రోజే దేవతలు మెచ్చుకొని ఈ బదరీవనంలో పళ్ళన్నీ బాగా కాశాయి. శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చుకుని ఆ ఫలములతో ఆయన అభిషేకం చేస్తున్నామని అక్కడ ఆయన నెత్తి మీద అభిషేకం చేయడం వల్ల, అంటే భోగినాడు ఏం జరిగిందనమాట, విష్ణువు బదరీలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరాలకు మెచ్చుకున్న దేవతలు ఆ పళ్ళే కోసి ఆయన నెత్తి మీద పోసి అభిషేకం చేశారు. నీ పళ్ళు నీకే ఇస్తున్నామని. అప్పటి నుంచి భోగి పళ్ళు పోయటం మొట్టమొదట ఆరంభమయ్యింది. ఆ పళ్ళకు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు చిన్న బాబుగా మారిపోయాడు దేవతలు చేస్తున్న పూజకి. అందుకే సహజంగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఎక్కువ అలవాటైందనమాట. కారణం కృష్ణుడు అంతటి వాడు చిన్నపిల్లవాడిగా అయిపోవటం వల్ల. కాబట్టి భోగి పళ్ళు అనే పేరుతోటి రేగు పళ్ళని బంతిపూలు మొదలైన పువ్వులతో కలిపి ఈ భోగినాడు పోయటం ఒక సంప్రదాయం పురాణాలను బట్టి ఏర్పడింది. ఇది అందరూ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు సంప్రదాయాన్ని బట్టి చేయాలనేది లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ పోయవచ్చు. పోస్తే దానివల్ల శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది, శివ కటాక్షం అంటే హరిహరులిద్దరూ అనుగ్రహిస్తారు. అయినా అంతటి విష్ణుమూర్తి ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం మరి మనం కొనసాగించాలి కదా. కాబట్టి ఈ భోగిపళ్ళు అందరూ కూడా పోసుకోవచ్చు. గురుగారు